చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచనశంభుర్భగవాన్ బాదరాయణః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞంలో 3వ రోజు 2వ భాగంలో ఉన్నాం. ఉదయం దితి కశ్యప ప్రజాపతిని ప్రార్థించి దేవేంద్రుణ్ణి సంహరించగలిగేటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి సంతానాన్ని అనుగ్రహించమని చెబితే ఆ సంతానాన్ని అనుగ్రహించాలనే ఉద్దేశంతో దేవతలకి రాక్షసులకి తండ్రి ఒకరే, తల్లులు మాత్రం వేరు అయినప్పటికీ కూడా వీళ్ళల్లో పరస్పర భేదాన్ని భావన చేసినటువంటి కశ్యప ప్రజాపతి చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై భగవంతుడి యొక్క అనుగ్రహంతో అంతా మంచే జరగాలని భార్యకి పుంసవన వ్రత విధానాన్ని ఉపదేశించారు. దితి ఏదో మంచి ఉద్దేశంలో ఉంది ఆ రోజు. ఎందుకో సాధారణంగా దితి వక్రబుద్ధిలో ఉంటుంది. మంచి ఉద్దేశంతో ఉండి సంతానం మంచివాళ్ళు రావాలి అనే కోరికతో పుంసవన వ్రతాన్ని చాలా తీవ్రంగా, తీక్షణంగా, నియమపూర్వకంగా చేస్తాననే సంకల్పం చేసుకుంది. అయితే ఎప్పుడైతే ఈ విధంగా కశ్యప ప్రజాపతి యొక్క అనుగ్రహంతో పుంసవన వ్రతాన్ని ప్రారంభించుకుందో ఆమె గర్భాన్ని స్వీకరించిందిట. అంటే ఆ వ్రతంలో ప్రవేశించింది. చాలా నియమంగా జీవిస్తోంది. అట్లా నియమంగా జీవిస్తుంటే దేవేంద్రుడికి తెలిసిందట ఈ విషయం. ఈమె ఈ రకంగా మంచి బుద్ధితో ఉంటే నాకు కష్టం వస్తుందని చెప్పి చాలా వినయాన్ని నటించి ఏం చేశాట, ఆ పినతల్లి అయినటువంటి దితి దగ్గరికి చాలా వినయంగా వెళ్ళి, అమ్మా నువ్వు చాలా కష్టపడుతున్నావు, చాలా దేహమంతా కూడా ఇదైపోతోంది, ఇంత నియమపూర్వకంగా ఉంటున్నప్పుడు నీ పనులు నువ్వు చేసుకోలేవు, నన్ను నీ సొంత కొడుకుగా భావన చేసి నేను చేసే ఉపచారాలని దయచేసి అంగీకరించు అని ప్రార్థించాను. వీడికి ఎప్పుడు లేని మంచి బుద్ధి పుట్టిందని చెప్పి స్త్రీ సహజమైనటువంటి ఆ ప్రేమతో అయ్యో మనవాడే కదా అని చెప్పి ఆదరించింది. ఇక నా పంట పండింది అనుకున్నాడు దేవేంద్రుడు. ఆ రోజు నుంచి ఈ తల్లికి దితికి రాత్రింబగళ్ళు సేవ చేస్తున్నట్ట. సొంత తల్లికి ఎప్పుడు చేసి ఎరగడు, కానీ అదితికి ఎప్పుడు మహాన ఏమీ లేదు, అన్ని కష్టాలే. కానీ ఈమెని బాగా నటిస్తున్నాడు. ఎందుకంటే మహత్కార్యం ఉంది, లోకకార్యం తనకంటూ స్వార్థం ఒకటి ఉంది కనుక ఉద్దేశపూర్వకంగా సేవ చేస్తున్నట్ట. ప్రతినిత్యం కూడా ఆమెకి మంచి మంచి పండ్లు తెచ్చివ్వడం, చక్కటి నీళ్లు ఉపచారం చేయడం, కాళ్ళు ఒత్తడం అన్నీ చేస్తున్నట్టు. ఇదంతా కపట బుద్ధితో చేస్తున్నప్పటికి కూడా పాపం ఆమెకి ఆ దితికి తెలియల, అమాయకురాలు. జరుగుతోంది, కాలం జరుగుతోంది. ఈమె ఎప్పుడు సదాచారం నుంచి ఎప్పుడు దూరం అవుతుందా అని కాపలా కాస్తున్నాడు ఆ పెద్ద మనిషి. ఎందుకంటే సదాచారానికి దూరం అయినప్పుడు ఆ మొత్తం వ్రతఫలమంతా వ్యర్థమవుతుంది. ఈమెమో ఆచరణ నిర్వహణ కోసం తపస్సు చేస్తోంది, వాడేమో ఈమె వ్రతభంగాని కోసం వాడు ఆలోచిస్తున్నాడు. ఎవడి గొడవ వాడిది. ఎలక్షన్లో ఒకడు ఓడాలి, ఒకడు గొడవాలని ఎట్లా అనుకుంటారో అట్లా పోటీపడి వీడు సేవ, ఆమె మానసికమైనటువంటి తపస్సు, ఇట్లా రెండు చేసుకుంటున్నారు. ఇట్లా ఉంటుంటే ఒక సమయంలో పాపం గర్భస్థంగా ఉంది. ఆ అన్నం తిని కాళ్ళు కడుక్కోకుండానే నిద్ర వచ్చింది ఆవిడికి పాపం. అట్లా నిద్రపోయింది. నిద్రపోయేటప్పటికి అది సంధ్యా సమయం.
అంటే ఏమిటి? కశ్యప ప్రజాపతి ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశంలో ప్రధానం ఏంటంటే సంధ్యా సమయంలో నిద్రపోకూడదు, అంతేకాకుండా ఎంగిలి చేత్తో పడుకోకూడదు, ఎంగిలి చేత్తో ఎవరితో మాట్లాడకూడదు. అట్లా అన్ని నియమాలు ఉంటే ఆ నియమాలన్నీ భంగం అయ్యేటట్టుగా వీడు కాపలా కాస్తున్నాడు. నీకేం పర్వాలేదమ్మా, అలసిపోయినట్టున్నావు, పడుకో అని వీడే అన్నాడు. మెల్లిగా ఆమెను జోకొట్టాడు. ఎప్పుడైతే ఆమె సంధ్యాకాలంలో నిద్రపోయిందో ఒళ్ళు తిరిగి నిద్రపోయిందిట. ఇక్కడ పురాణాంతరంలో మనకి బ్రహ్మవేత్త పురాణంలో దీనికి రహస్యం ఒకటి చెప్పాడు. ఆమె వెళ్ళిందిట, వెళ్ళి పాపం కాలకృత్యాలకు వెళ్ళిందిట, కాళ్ళు కడుక్కొని వచ్చిందిట. వచ్చిన తర్వాత ఏం చేసిందిట, బాగా గర్భం భారంగా ఉండటం వల్ల తల ఎక్కడైతే పెట్టిందో అక్కడ కాళ్ళు పెట్టి, అంటే మంచం మామూలుగా మనం ఇట్లా పడుకున్నప్పుడు లేచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, కాళ్ళ ప్రదేశం దగ్గర అవుతుంది, తల ప్రదేశం దూరం అవుతుంది. బాగా అలసిపోయి ఉన్న ఏం చేసిందిట, ఆ కాళ్ళు పెట్టిన చోటే తల పెట్టి పడుకుందిట. మామూలుగా ఎట్టి పరిస్థితుల్లో అట్లా నిద్రపోకూడదుట. చాలా చాలా విపరీతమైన ఫలితాలు వస్తాయట. అట్లా ఎక్కడైతే తాను కాళ్ళు పెట్టిందో అక్కడ తలబెట్టిన చోట కాళ్ళు పెట్టి అలసిపోయి పాపం పడుకుందిట. అసలే సంధ్యాకాలం కాళ్ళు కడుక్కుంది, కాళ్ళు తుడుచుకోకుండా తడి కాళ్ళతో ఎక్కడైతే తల పెట్టాలో అక్కడ పెట్టకుండా తలకి కాళ్ళు తలకి పెడితే, అంటే ఒకేసారి 3-4 అనాచార పరిస్థితులు తీసుకొచ్చింది. ఇంద్రుడు అనుకున్నాడు లక్కీ ఛాన్స్ ఇంతకంటే దొరకదు అని చెప్పి ఆమె నిద్రపోతే, ఆమె ముక్కురంధ్రంలో నుంచి ఆ చిన్న సూక్ష్మమైనటువంటి శరీరాన్ని ధరించి ఆ ఇంద్రుడు మాయా రూపంలో ఆమె నాసికారంధ్రంలో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, పూర్తిగా ఆమె గర్భస్థ పిండ స్థితికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ పిండాన్ని చూశాడు. ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ పిండాన్ని తన వెంటనే 7 ఖండాలుగా ఖండించేశాడు. ఆమె గర్భాన్ని విచ్ఛిత్తి చేశాడు, 7 ముక్కలుగా కోసేశాడు ఇంద్రుడు. ఆ లోపల ఉండేటువంటి గర్భస్థమైనటువంటి పిండం ఏడుస్తోంది. అయ్యో అయ్యో వద్దు అని సంస్కృతంలో రోదనం అంటారు కదా, మారుదా అన్నాడు. ఏడవకండి రా బాబు, కొంపలారుతాయి, మీరు ఏడవకండి అని జోకొడుతున్నాడు వాళ్ళని. మొత్తం కలిపి ఏం చేశాడు, ఒకే పిండాన్ని 7 ముక్కలు చేశాట. అయితే చూసుకున్నాడు, ఇంకా వాడి కసి తీరలా. వెంటనే మళ్ళీ 7 చేశాడు. 7 49 ముక్కలుగా ఆ పిండాన్ని 49 భాగాలుగా ఖండించాడు. మొత్తం ఆమె గర్భస్థంగా ఉండేటువంటి పిండాలు 7 అయినాయి. వాడు ప్రార్థించారు. చాలా సరే, లోపల ప్రార్థిస్తే చంపేస్తాడని భయంపడి వాళ్ళు నమస్కరించారట. అయ్యా, మేము మీకు శత్రువుల్ని కాదు, మమ్మల్ని ఎందుకు మీరు బాధ పెడతారంటే, ఈ రకంగా ఆమె గర్భస్థంగా ఉండేటువంటి ఒకే ఒక భాగం 49 భాగాలైతే ఇంతట్లో ఆమెకి మెళుకు వచ్చిందిట. ఎందుకు లోపల జరుగుతున్నటువంటి హింస, ఆ పోట్లు కదా, కత్తిపోట్లు లేచింది. వెంటనే చాలా బాధపడిందిట. ఆ 49 మందే మరుత్తులుగా చేరారు. 49 మరుత్తులు. ఈమె ప్రార్థించిందిట, నాయన ఏమిట్రా ఇదంటే, అప్పుడు అమ్మ క్షమించు, పర్వాలేదు అంటే, వీళ్ళు మరి నీకు శత్రువులైపోతే ప్రమాదం కదా అంటే, కాదు మా దేవతా వర్గానికి చేరిపోతారు, వీళ్ళని నేనే తీసుకెళ్ళిపోతానన్నాడు. ఈ 49 కూడా ఇంద్రుడి యొక్క సేవలో ఉండిపోయారు. వీళ్ళు అజరామరులై ఉన్నారు, చావు లేకుండా ఉన్నారు. అంటే ఇంద్రుడిని చంపవలసిన వాడు కాస్త ఇంద్రుడికి స్నేహితుడిగా సేవకుడిగా మారిపోయారు. మరుత్తులు 49 మంది కూడా ఈ విధంగా దేవతలైపోయారు. అంటే ఇప్పుడు ప్రధాన దేవతల సంఖ్య ఎంత అయింది? ఇంద్రుడు ఒకడు, 49 మంది దేవతలు అయితే మొత్తం 50 మంది ఆ సమూహంగా ఏర్పడ్డారు. అంటే ఈ 49ని తనలో కలుపుకున్నాడు, పార్టీ ఫిరాయింపు చేశాడు. అంటే శత్రుపక్షంలో ఉండి మెజారిటీ అటు వస్తే రాకుండా ఆ గెలిచిన వాళ్ళందరినీ ఇటే తిప్పుకుంటారు చూసారా, అట్లా ఈ 49ని ఇట్లా తిప్పుకున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాట. ఏది? దితి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, అమ్మ ఏమి సమస్య రాదు, నేను వీళ్ళని నా మనసులో పెట్టి చూసుకుంటానంటే, పోలే కనీసం ప్రతి రాక్షసుడిని చంపుతున్నాడు, వీళ్ళనైనా బతకనిస్తాడని చెప్పి ఆమె కొంచెం ఉపశమించిందిరా. పాపం ఈ విధంగా చాలా కష్టపడి వ్రతనియమం చేసినప్పటికి కూడా చిన్న వ్రతభంగం చేయడం వల్ల మొత్తం ఫలితం వ్యర్థమైపోయింది అన్నారు. ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనం ఎవరినైనా సేవకి వినియోగించుకున్నప్పుడు వాడు మన మీద ఉండేటువంటి జ్ఞాతి సంబంధమైనటువంటి ద్రోహబుద్ధి ఉన్నప్పుడు వాడిని అంగీకరించకూడదు. ఇంకోటి ఏంటంటే, వ్రతనియమం ఆచరించేటప్పుడు అసలు మొదలే నిర్ణయించుకోవాలి, ఇది మన వల్ల అవుతుందా లేదా. ఒకవేళ మన వల్ల కాని ఉంటే, ఉదాహరణకు కొన్ని పుస్తకాలు ఇస్తాం, మనకు ఉపాధేయం కాదు, ఒక నమస్కారం పెట్టి వదిలేస్తాం. అట్లాగే ఏదైతే వ్రతం ఉపదేశించారో ఆ వ్రతాన్ని నమస్కరించి వదిలేయారట. వ్రతం ప్రారంభించిన తర్వాత ఆ వ్రతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అనర్థమైనటువంటి ఫలితాలు వస్తాయని దీని ద్వారా వ్యాఖ్యాత శ్రీధరస్వామి వారు ప్రత్యేకంగా చెప్పిన మాట. ఈ విధంగా మరుత్తులు అనేవాళ్ళు దేవతా సమూహంలో కలిసిపోయారు అని చెప్తున్నారు. ఇదే
పుంసవన ప్రభావం అనేటువంటి విషయం చెప్పి, ఈ పుంసవనానికి ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ నియమాలన్నీ కూడా పురుషుడు కూడా ఆచరించవచ్చు అని పురాణాంతర్గతంగా ఉంది. అంటే ఈ స్త్రీలు ఈ సదాచార విషయంలో గర్భధారణ విషయం కాదు, గర్భధారణ సమయంలో పురుషుడు కూడా ఈ నియమాలని భార్య తరఫున తాను కనుక ఈ సదాచారాన్ని నిర్వహించి ఆ వ్రతఫలాన్నంతా కూడా భార్యకి దారపోసినా కూడా ఆమెకు కూడా పుంసవన ఫలితం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక సప్తమ స్కంధంలో, షష్ఠ స్కంధం అయిపోయింది, సప్తమ స్కంధం ప్రారంభమైంది. ఇది జీవుల యొక్క వాసనకి సంబంధించినటువంటి ఊతిలీల అన్నారు, వాసనా సంబంధమైనటువంటి విషయం. నారదుడు ధర్మరాజుకి చెప్పినటువంటి సంవాదమే ఈ ఇక్కడ జరగబోయేటువంటి కథ అంతా కూడా. ఇందులో జరిగేటువంటి మొత్తము అంటే ప్రహ్లాద చరిత్ర అంటారు కదా, ఆ చరిత్ర మొత్తం కూడా సప్తమ స్కంధంలో ఉండే కథ అంతా కూడా నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. సందర్భం ఏమిటంటే రాజసూయాగం జరిగింది. ఆ రాజసూయాగంలో అగ్రపూజ చేయాలి. సభలో అగ్రపూజ చేయవలసిన సందర్భంలో ఎవరికి చెయ్యాలి అని అడిగినప్పుడు, రకరకాలుగా మాట్లాడినప్పుడు ఆ సహదేవుడు ఏం చెప్పాడు, అగ్రపూజ చేయవలసింది ఇక్కడ కృష్ణ పరమాత్మ కంటే పెద్దవాడు లేడు, జ్ఞాని చాలా గొప్పవాడు అన్నారు. అట్లా వచ్చినప్పుడు శిశుపాలుడు అడ్డుకోవడం, శిశుపాలుడు కృష్ణ నింద చేయడం, 100 తిట్లు అయిపోయిన తర్వాత కృష్ణుడు అతన్ని సంహరించినప్పుడు అతనిలో ఒక దివ్య తేజస్సు కృష్ణ పరమాత్మలో లయం పొందింది. ఈ సందేహము సభలో అందరూ చూస్తూ ఉండగానే శిశుపాలుడు శిరచ్ఛేదం అయిన తర్వాత వాడి శరీరంలో ఒక తేజస్సు దీపం రూపంలో వచ్చి అది కృష్ణుల్లో చేరిపోయిందట. ఈ విషయాన్ని చూసినటువంటి ధర్మరాజు ఆశ్చర్యపోయి అడిగాడనమాట, ఏమిటయ్యా బాబు, ఇంత క్రూరాత్ముడు దుర్మాత్ముడు దేవుణ్ణి తిట్టిన వాడికే ఎక్కువగా ఫలితం వస్తుందా? మనం కూడా చూస్తూ ఉంటాం, జీవితాంతం నాస్తికుడుగా ఉండి చిన్నగా ఆస్తికుడిగా మారిపోతే వాడు చాలా గొప్పవాడై వాడి గుడి కట్టించి పూజ చేస్తాడు. చలంగారని ఒక రచయిత ఉండేవాడు, పరమ దుర్మార్గుడు. జీవితాంతం కూడా నాస్తికత్వాన్ని బోధించి వాయువర్షం లేకుండా ఎంతో చేసి చివరికి అరుణాచలం వెళ్ళి వైరాగ్యం పొందితే ఆయన గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారు. అంటే జీవితాంతం బాగా తపస్సు చేసే సదాచారంగా ఉన్నవాడిని ఎవడు తలుచుకోడు. భగవంతుడికి కూడా భగవంతుడు తన్ని నిరూపించుకోవడానికి నాస్తికులకే ఎక్కువ శక్తి ఇస్తాడేమో అనిపిస్తుంది. శక్తిని వాళ్ళకే ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే మనం ఉన్నాడు లేడన్నా కూడా కడుగుతాం, తుడుస్తాం, ఆయనకి అలంకారం చేస్తాం, నైవేద్యాలు పెడతాం, చప్పట్లు కొడతాం. లేడు అన్నవాడికే కదా అవసరం. లేడు అన్నవాడి దగ్గర నేను ఉన్నాను రా బాబుని ఐడెంటిటీ చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ రకంగా జరిగింది. ఇదే విషయాన్ని పరీక్షణ్ మహారాజు సుఖయోగిందుల వారిని అడిగితే, మహర్షి పరమాత్మ జీవులందరినీ ప్రేమిస్తారని ఈయన ఇంకో రకమైన ప్రశ్న వేశాడు. ఈయన వేసిన ప్రశ్న ఏంటంటే, మహర్షి సుఖయోగింద్ర, పరమాత్మ జీవులందరినీ సమానంగా ప్రేమిస్తాడు, ఆయనకి నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే మాట లేనట్టుగా విన్నాను, మీరు అనేకసార్లు చెప్పారు. కానీ మీరు చెప్తున్న కథల్లో నాకు ఏమనిపించిందంటే, దేవతా పక్షపాతి, మహావిష్ణువు దేవతా పక్షపాతి, సర్వకాల సర్వావస్థల్లో దేవతల్ని రక్షించడానికే రాక్షసుల్ని నశింపజేస్తున్నట్టు నేను కథలు విన్నా. అంటే మరి సమత్వం ఎక్కడుంది భగవంతుల్లో? భగవంతుల్లో మీరు సమత్వం ఉందని చెప్పారు, కానీ నాకు సమత్వం కనబడలేదు. రాక్షసుల పట్ల శత్రుభావము, దేవతల పట్ల అనురాగ భావం ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే భగవంతుడి యొక్క లీలలు నేను ఊహించినట్టుగా లేవు, దీనికి అతీతంగా ఉన్నాయి. కనుక నాకు వచ్చేటువంటి ఈ సందేహాన్ని దయతో తీర్చండి అని అడిగాడు. నిజంగా పరీక్షణ్ మహారాజుకు ఆ సందేహం వచ్చిందా అంటే చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మహాభక్తుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి మహాభక్తాగ్రేసరుడు పరీక్షణ్ మహారాజు. కానీ మనలాంటి వాళ్ళు రేపు తార్కికంగా మొదలు పెడతారని మన తరఫున ప్రశ్న అడుగుతున్నాడు. దానికి సుఖయోగిందుల వారు చెప్తున్నారు, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజన వనచైత్రంబులు విష్ణుదేవ చారిత్రములు. విష్ణుమూర్తి యొక్క లీలలు నీకు నాకు అర్థమయ్యేవి కాయనైనా, అవి అనంతంగా ఉంటాయి. ఎందుకంటే ఆ మహాత్ముడి యొక్క దృష్టి చాలా విశాలంగా ఉంటుంది. మనలాగా హ్రస్వ దృష్టి సూక్ష్మ దృష్టితో భగవంతుడు ఉండడయ్యా, భగవంతుడు చాలా విశాల భావం కలవాడు అన్నారట. అని బాగానే ఉంది. నువ్వు అడిగిన ఈ సందేహమే ఇంకో రకంగా మీ తాతగారైనటువంటి ధర్మరాజు అడిగాడు. ఆయనకి నారదుడు యోగిందుల వారు సభాభవనంలో చెప్పారు. అదే నేను ఇప్పుడు నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. దేవతలు రాక్షసులని ప్రత్యేకంగా వేరే భాగం చేయవలసిన అవసరం లేదయ్యా. వాళ్ళ తండ్రి ఒకడే కదా, కశ్యపుడే. దేవతలకి రాక్షసులకి తండ్రి ఒకడే, తల్లి మాత్రమే వేరు. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. కేవల సత్వగుణం ఉంటే వాడిలో దైవీ శక్తి ఉంటుంది. రజోగుణ తమో గుణాల యొక్క సమ్మిశ్రత ఉంటే వాడిలో రాక్షస గుణం ఉంటుంది. కనుక దైవాసుర సంపత్తి అని మాకు భగవద్గీతలో మనం చెప్పారు కదా, ప్రతివాడిలో దేవుడు ఉంటాడు, రాక్షసుడు ఉంటాడట.
ఆనందంగా ఉన్నప్పుడు దైవీ శక్తులు వస్తాయి, కొంచెం కష్టం వచ్చేటప్పటికి మనలో ఒరిజినాలిటీ బయటకు వస్తుంటుంది. ఆ ఒరిజినాలిటీ అసుర శక్తి. ఎంత గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి చిరుబుల్లాడుతూ నోట్లో రాకూడని భాష కూడా వచ్చేస్తుంటుంది. కారణం ఏంటంటే అసుర సంపత్తి. కనుక ప్రతి వాళ్ళలో కూడా దేవుడు ఉంటాడు, రాక్షసుడు ఉంటాడు. కనుక దైవీ శక్తి ఇవన్నీ కూడా రజోగుణ తమో గుణాలు తప్పించి ఇంకోటి కావునైనా. కనుక సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి దీంట్లో పెరగడం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సత్వగుణ ప్రధానంగా ఉంటాడో వాడు ధర్మవర్తనుడై ఉంటాడు. ధర్మం ఉంటుందో పరమాత్మ అక్కడ ఉంటాడు. కనుక ప్రత్యేకంగా దేవతలు రాక్షసులు అనేది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ వింటే నీకు రాక్షసులు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందినవారే. అటువంటి ప్రహ్లాదుడి చరిత్ర చెప్తాను అని చెప్పడం ప్రారంభించారు. ఈ రకంగా ధర్మరాజు చూస్తూ ఉండగానే శిశుపాలుడి యొక్క తేజస్సు వెళ్ళిపోయిందనే విషయం వింటున్నావు కదా. కృష్ణ పరమాత్మ యొక్క లీలలు నీకు నాకు అర్థమయ్యేంత సులభం కాదు. ఆయన జగన్నియామకుడు నాయన అని అనేటప్పటికీ మళ్ళీ పరీక్షణ్ మహారాజుకి ఇంకో సందేహం వచ్చింది. బాగానే ఉంది, వాడు పుణ్యాత్ముడు కాకపోయినా ఎవడో పుణ్యాత్ముడైతే వాడు ఉద్ధరించబడతాడు అంటున్నారు. హిరణ్యకశిపుడు కూడా మరణించిన తర్వాత అతని తేజస్సు పరమాత్మలో లీనమైందన్నారు నరసింహస్వామిలో. ఇక్కడ దీని కూడా నాకు అంత సందేహం వచ్చింది. మరి వేనరాజు ఏం పాపం చేశాడు అని. వేనరాజు ఏం పాపం చేశాడు? మరి ఆయన నరకానికి ఎందుకు వెళ్ళిపోయాడు? వేనరాజు యొక్క వంశంలో కూడా పృథు చక్రవర్తి మొదలైన వాళ్ళు ఉన్నారు కదా, మరి ఆయన కూడా తరించాలి కదా. అంటే ఇక్కడ భావభేదమే ఇక్కడ ప్రధాన భేదము అని చెబుతూ దానికి సంబంధించి భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో భగవంతుణ్ణి చేరడానికి చేసే ప్రయత్నం వల్లనే ఆ సాధన ద్వారానే భగవంతుడు అర్థమవుతాడని చెప్పాడు. భగవంతుణ్ణి చేరడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు ఏము భక్తిన్ చక్రింగంటి మిట్లైన ఉద్దామ ధ్యానగరిష్ఠులైన హరిచందం వచ్చు ధాత్రీశ్వర. భగవంతుడి మీద వైరభక్తి కలిగి ఉన్నా భగవంతుడిని చేరతారు. కానీ అసలు భగవంతుడి యొక్క ఉనికినే సందేహించిన వాడికి, దేవుడు లేడు అన్నవాడికి వైనరాజు ఏమన్నాడు? నేనే దేవుణ్ణి అన్నాడు. దేవుడు అనేవాడు వేరు లేడురా. మీరు ఏదైనా యజ్ఞకార్యాలు, యజ్ఞము, దానం ఏదన్నా చేయాలంటే వేనరాజుకి ఎదురుగా సమర్పించండి, నేనే తీసుకుంటానన్నాడు. కానీ అట్లా కాదు కదా, విష్ణువు మాత్రమే దేవుడు కాదని ద్వేషబుద్ధితో నిరంతరము విష్ణునామస్మరణ చేశాడు. మామూలుగా భాగవతోత్తముడు ఎప్పుడైనా భగవంతుడిని విరామంతో అర్చిస్తాడేమో కానీ శిశుపాలుడు కానీ కంసుడు కానీ మొదలైనటువంటి వాళ్ళు ఏం చేశారు? పడుకున్నా, కూర్చున్నా, తింటున్నా, ఏం పని చేస్తున్నా భూతం పట్టిన వాళ్ళలాగా, దయ్యం పట్టిన వాళ్ళలాగా ఆ హరినామస్మరణ తప్పించి వాళ్ళకి లేదు. ఎక్కడున్నాడో వెతుక్కున్నాడు కదా. దేవుడు ఎక్కడున్నాడని దేబిరించి వెతికి భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకున్న వాడికంటే ఎవడు ముక్తుడవుతాడు? మనం దేవుడు ఉన్నాడు అంటున్నాం, నమ్మకంతో వెళుతున్నాం. కానీ ఉన్నావా లేవా, ఉంటే రా అని కదిలించినటువంటి వాడు కదా హిరణ్యకశిపుడు అని ఆ రకంగా చెప్తూ, ఆయన గోపికలేమో కామంతో భగవంతుడిని చేరారు, అర్చించారు. భయంతో కంసుడు మొదలైనటువంటి వాళ్ళు భగవంతుడిని చేరారు. ద్వేషంతో శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు భగవంతుడి గురించి నిత్యము అనుసంధానం చేశారు. బాంధవ్యం వల్ల బంధుత్వాన్ని కలుపుకొని యాదవులు తరించారయ్యా. స్నేహంతో ధర్మరాజుతో చెప్తున్నాడు ఈయన కృష్ణ పరమాత్మ గురించి చెప్తున్నారు. నారద యోగిందుల వారు ధర్మరాజుతో చెప్తున్నారు ఏమని? మీరు మేము భగవంతుడితో ఏం చేశాము? స్నేహభావంతో ఉన్నాం, భక్తితో కొంతమంది ఉన్నారు. ఇట్లా ఏదో ఒక రూపంలో భగవంతుడిని చేరవచ్చు. ఇక వేనరాజు విషయంలో ఇవేవీ లేవు. వాడికి భగవంతుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైరభావం చేతం కానీ ప్రేమభావం చేతం కానీ దాస్యభావం చేతం కానీ బంధుత్వ భావన చేత కానీ భగవంతుడి గురించి వాడికి ఆలోచనే లేదు. కనుక ఎటువంటి భావన లేనివాడు వాడు నశించాడు, వాడు నరకానికి వెళ్ళాడు, అది సత్యం. కానీ శిశుపాల దంతభక్తులు విష్ణుమూర్తి యొక్క పార్షదులు కదా, జై విజయులు. శాపవశాత్తు భూమి మీద అవతరించారు కనుక వాళ్ళు పూర్వజన్మ స్మృతి వల్ల వాళ్ళు ఏం చేశారు? నిరంతర హరినామస్మరణ పరోక్షంగా చేశారు. ఎట్లా చేశారు? వైరభావంతో చేశారు, భయంతో చేశారు, వైరంతో చేశారు. కనుక భగవంతుడిని ఏదో ఒక దృష్టి పెట్టుకొని భగవంతుడిని నామస్మరణ చేస్తే ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు కదా. భక్తితో ఒకడు భగవంతుడిని తలుచుకున్నాడు, భయంతో ఒకడు తలుచుకున్నాడు, ద్వేషంతో ఇంకొకడు తలుచుకున్నాడు. అంతకంటే తేడా ఏం లేదు నాయన అని వైకుంఠం చేరడానికి, తొందరగా వైకుంఠం చేరికిపోవడానికి వీళ్ళు ఏం చేశారు? షార్ట్ రూట్ వెతుక్కున్నారు. శిశుపాల దంతభక్తులు కానీ ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కానీ ఏం చేశారట? భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుంటే తొందరగా వస్తారు వైకుంఠం కానీ ఆయనే చెప్పాడుగా నారాయణమూర్తే. కనుక శత్రుభావం నేరుగా ఉంటుంది. ఇది డైరెక్ట్ నేషనల్ హైవేలో వెళ్ళాలి, అడ్డదారులలో ఎందుకు వెళ్ళాలో నేరుగా వెళ్ళిపోయారు, పరమాత్మని చేరిపోయారు. ఇంతేగాని వాళ్ళల్లో ఏమీ లేదు నాయన.
అని దానికి సంబంధించినటువంటి ఒకానొక సందర్భంలో పూర్వంలో జరిగినటువంటి కథని ఇక్కడ ధర్మరాజుకి నారద యోగిందుల వారు చెప్పారని, సుఖయోగిందుల వారు పరీక్షణ్ మహారాజుకు చెప్పారని, నైమిశారణ్య మహాక్షేత్రంలో సూత పౌరాణికుల వారు శౌనకాది మహామునులకు చెప్పారు. ఆయన ఒకానొక సందర్భంలో సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల వారు బ్రహ్మ యొక్క మానసపుత్రులు బ్రహ్మగారు వర్ణించినటువంటి ఆ వైకుంఠం యొక్క గొప్పతనాన్ని, నారాయణమూర్తి ఉండేటువంటి నిజధామాన్ని వర్ణించి చెప్తే ఆ వైకుంఠాన్ని దర్శించాలి, ఆ వైకుంఠ స్థితులైనటువంటి నారాయణమూర్తిని చూడాలనేటువంటి తహతహలో ఈ నలుగురు బయలుదేరారు. ఆ బాలురుగా దిగంబరుగా లోపలికి వెళ్ళినటువంటి వారిని ఆ ద్వారపాలకులైనటువంటి జయ విజయులు అడ్డగించారు. మొన్న చెప్పిన విషయమే. ఆ అడ్డగించిన సందర్భంగా వాళ్ళు శపించారు, రాక్షసులైపోమ్మని శపించారు. ఆ కారణంగా వీళ్ళు ఇట్లా వచ్చారు. ఎప్పుడైతే దితి గర్భస్థంగా ఉన్నటువంటి శిశువుల్ని వహిస్తోందో అదే సమయంలో అక్కడ నారాయణమూర్తి ఆజ్ఞ ఇచ్చాట, ఇప్పుడు మీకు బ్రాహ్మణ శాపం ఉంది కదా, ఈ సనక సనందనాదుల శాపాన్ని వెంటనే అనుభవించండి, తొందరగా వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఆ వైకుంఠం నుంచి భ్రష్టులై పడి వచ్చి నేరుగా ఆ దితి యొక్క గర్భంలో ప్రవేశించారట. దితి గర్భంలో ప్రవేశించి ఆ వాళ్ళిద్దరే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడి యొక్క వధ గతంలో వరాహస్వామి యొక్క యజ్ఞవరాహస్వామి యొక్క అవతారంలో వర్ణించాను ఆయన. ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క జీవితం గురించి చెప్తున్నాను అన్నారు. తమ్ముడు చనిపోయాడు, హిరణ్యాక్షుడు మరణించడం జరిగింది. హిరణ్యాక్షుడు మరణించేటప్పటికీ ఈ పానకం వడపప్పు గుర్తు చేశారా? ఇవాళ చెప్పాను, మర్చిపోయినట్టు ఒకసారి గుర్తు చేయండి. మరి గుర్తుంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు మరణించాడో వెంటనే ఆ హిరణ్యకశిపుడు ఏం చేశాట, ఒక సభ ఏర్పాటు చేశాట. ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అందరికీ చెప్పాట. ఏమని? అయ్యా, మా తమ్ముడిని విష్ణుమూర్తి ప్రత్యేకంగా ఒక అవతారం వేసుకొని వరాహ అవతారంలో చంపేశాడు. అనవసరంగా నా తమ్ముడిని చంపాడు. ఆ చంపినటువంటి ఆ విష్ణుమూర్తిని వెతికి మనం చంపాలి. విష్ణుమూర్తిని మనం సంహరించాలంటే విష్ణుమూర్తి మనకి నేరుగా దొరకడు. విష్ణుమూర్తి నేరుగా దొరకడు కనుక మనం లోకంలో ఎవరైతే బ్రాహ్మణోత్తములు, ఎవరైతే వైదిక క్రియలు చేస్తారు, ఎవరైతే గోసేవ చేస్తారు, ఎవరైతే సత్కులాచారాలు కలిగి ఉంటారు, ఇట్లా నియమపూర్వకంగా జీవించే వాళ్ళని బాధ పెడితే అసలు పెద్ద ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఆయన్ని మనం చంపేయచ్చు అని వెంటనే పిలిచాట. హిరణ్యకశిపుడికి 3 ప్రధానమైన నమ్మకస్తులైనటువంటి మంత్రులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు, నముచి అనేటువంటి రాక్షసుడు, విప్రచిత్తి అనే రాక్షసుడు. ఈ 3 కూడా మనకి బలిచక్రవర్తి కథలో కనబడతారు. విప్రచిత్తి అక్కడ కనబడతాడు మనకి. ఈ 3 పిలిచి వాడు ఏం చేశాట హిరణ్యకశిపుడు, ఆయన శ్రీహరి నేరుగా మనకి దొరకడరా, ఆయన పెద్ద దొంగ, అటువంటి వాడిని పట్టుకోవాలంటే బలహీనులైనటువంటి వాళ్ళని మనం గనక బాధిస్తే అప్పుడు పరమాత్మ వస్తాడు. పరమాత్మ ఎక్కడుంటాడు? విష్ణుమూర్తి ఎక్కడుంటాడు? వీడికి తెలుసు విష్ణుమూర్తి గొప్పతనం. వ్రతం చేసే వాళ్ళల్లో ఉంటాడు, తపస్సు చేసేవాళ్ళ పక్కన ఉంటాడు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళ దాంట్లో ఉంటారు. బ్రాహ్మణుల్ని హింసిస్తే తప్పకుండా భగవంతుడు వచ్చేస్తాడు. ఆ నమ్మకంతో అతన్ని కొట్టడానికి వీలుగా వీళ్ళని చెయ్యండి. కనుక బ్రాహ్మణుల్ని, గోవుల్ని, వర్ణాశ్రమ ధర్మాల్ని మీరు దాడి చెయ్యండి. ఎక్కడైతే ఎక్కువగా బ్రాహ్మలు, ఎక్కడైతే బ్రాహ్మణ అగ్రహారాలు, ఎక్కడైతే గోవులు ఉంటాయో, ఎక్కడ యజ్ఞయాగాదులు జరుగుతున్నాయో అక్కడికి మీరు వెళ్ళండి. అవి పురాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, అరణ్యాలు కావచ్చు, పర్వత ప్రాంతం కావచ్చు. కనుక వెంటనే మీరు చేయవలసినటువంటి ఆ గూండాయిజం అంతా కూడా మీరు చెయ్యండి. ఏదైనా ఉన్నప్పుడు నేను చూసుకుంటాను పైన అన్నట్ట. ఎప్పుడైతే ఈ మాట హిరణ్యకశిపుడు చెప్పాడో హయగ్రీవుడు, నముచి, విప్రచిత్తి అనేటువంటి 3 కూడా బయలుదేరారట. కొంతమంది సైన్యాన్ని తీసుకొని నీళ్ల ఆనకట్టల్ని కూల్చేశారట, ప్రాకారాల్ని కూల్చివేశారట. ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెట్టడాలని పెద్ద పెద్ద గడ్డపారాలు తీసుకొని గోడలు, మేడలు అన్నీ కూడా కూలగొట్టడం మొదలుపెట్టారు. ఇట్లా నరుకుతూ లోకాన్నంతా కూడా బీభత్సం చేశారట. అంతా చేసిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చాట హిరణ్యకశిపుడు. ఇంటికి వచ్చేటప్పటికి తల్లి ఒక పక్కన ఏడుస్తోంది, తమ్ముడు భార్య, తమ్ముడు పిల్లలు ఒక పక్కన ఏడుస్తున్నారు. లబోదిబో హిరణ్యాక్షుడు చనిపోయాడుగా, వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా తల్లి వచ్చిందట, దితి వచ్చింది, పుత్రశోకంతో వచ్చింది. నాయన, నీ సోదరుడు వెళ్ళిపోయాడు రా, విష్ణుమూర్తి చంపాడు రా అని. వెంటనే ఆ పిల్లల్ని తీసుకొచ్చిందట. ఎవరి పిల్లల్ని? హిరణ్యాక్షుడు యొక్క సంతానాన్ని. వాళ్ళు ఎవరు? శకుని అనేవాడు, శంబరుడు, ఉరుకుడు, కాలనాభుడు అనేటువంటి వాళ్ళు 4 సంతానమట హిరణ్యాక్షుడికి. ఆ తర్వాత ఈ హిరణ్యాక్షుడు యొక్క భార్య వృషభానువు అనేటువంటి ఆమెను తీసుకొని దితి మొత్తం పిల్లల్ని, తన యొక్క కోడల్ని, చిన్న కోడల్ని తీసుకొస్తే వాళ్ళని చూస్తూ చాలా బాధపడ్డాట హిరణ్యకశిపుడు బాధపడి ఆ తల్లికి, తన యొక్క మరదలకి, ఆ తర్వాత
తమ్ముడి భార్యకి తర్వాత పిల్లలకి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని బోధించాడు. భాగవతంలో ఉండేటువంటి వేదాంత భాగాలలో హిరణ్యకశిపుడు బోధించిన వేదాంత భాగం కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. వీడు క్రూరాత్ముడు అయినప్పటికీ కూడా మహాజ్ఞాని అనిపిస్తుంది. ఈ భాగం చదివితే ఎంత వేదాంతం తెలుసురా అనిపించింది. వేదాంతం చెప్పేవాళ్ళు కూడా ఈయన దగ్గర చదవాలేవో అన్నంత వేదాంతం చెప్పాడు. ఏమంటున్నాడు, అమ్మా ఎందుకు బాధపడతావు, నదులన్నీ అనుకోకుండా నదులలో ఏదో కలిసినట్లుగా ఒకళ్ళు అనుకోకుండా ఒక చోట కలుస్తారు. నదులు సముద్రంలో కలిసినట్టుగా ఈ కట్టె కంప నదుల్లో కలిసినట్టుగా మనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. యథార్థంగా ఇవి యథార్థం కాదు, సంబంధ బాంధవ్యాలు మనం కల్పించుకున్నవే. కనుక ఈ తాపత్రయంతో మనం కల్పించుకున్నవే తప్పించి ఆత్మకు నాశనం లేదు. తమ్ముడు మరణించాడని మీరు బాధపడుతున్నారు, కానీ నీకు కొడుకు మరణించలేదు, ఆమెకు భర్త మరణించలేదు, పిల్లలకి తండ్రి మరణించలేదు. ఆత్మకి నాశనం లేదు, ఆత్మరూపకంగా అతను వెలుగొందుతున్నాడు. కనుక ఆత్మ ఎప్పుడు కూడా ఉంటుంది. అతను నశించింది ఎక్కడ, శారీరకమైన సంబంధం నశించింది. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎవడైతే శారీరకమైన సంబంధం నశించిందో అప్పుడు ఆత్మ భగవంతుల్లో చేరతాడు తప్పించి మనతో సంబంధాన్ని పోగొట్టుకుంటాడు అంతే. మనతో సంబంధం పోయింది కానీ అతను నశించలేదు. మనకి పాంచభౌతికంగా నశించాడే కానీ అతను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి ఎక్కడో అక్కడ పరిభ్రమిస్తూనే ఉంటాడు, ఏదో ఒక జన్మ పొందుతూనే ఉంటాడు అని గుణత్రయ విభాగం గురించి చెప్పి జీవుడికి శరీరం పైన ఎంతవరకు అభిమానం ఉంటే అంతవరకు రాగద్వేషాలు తప్పవు. ఈ శరీరం మీద ఎప్పుడైతే మనం ఒక రకమైన ప్రేమని వదిలిపెట్టుకుంటామో అప్పుడు సత్యం అనేది తెలుస్తుంది. కనుక కర్మఫలం అనేది ఎవడైనా అనుభవించవలసిందే. ఈ సంసారంలో కొట్టుమిట్టాడేవాడికి కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. వాడు తెచ్చుకున్నటువంటి పూర్వార్జితమైనటువంటి కర్మఫలాన్ని అనుభవించి కర్మఫలం అయిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు. వాడికి మనకి ఉన్నంతవరకే సంబంధం, కానీ వెళ్ళిపోయిన తర్వాత సంబంధమే లేదు. కనుక ఏదో ప్రయాణం చేస్తున్నాం, ఒక బస్సులో బస్ ఎక్కాను, టికెట్ కొట్టాం, మన స్టేజ్ వస్తే మనం దిగుతాం, ఎవడి స్టేజ్ ముందు వస్తే వాడు దిగుతాడు. అంతేగాని వాడు నా పక్కన కూర్చున్నాడు, వాడితో పాటు నేను వెళ్ళాలి, వాడిని దించి మనీ వెనక్కి వస్తామని ఎవడు అనుకోడు కదా. అట్లాగే జీవితంలో భగవంతుడిచ్చిన ఆయుష్ను వాడతాం. కనుక విపరీతమైనటువంటి ఆలోచనలు మనం చేయకూడదు. కర్మతో చేయబడినంతా కూడా మిథ్య. మనం ఏదైతే లౌకికంగా దేహంతో పాంచభౌతిక శరీరంతో ఏది అనుభవిస్తామో ఇదంతా కూడా కనపడేదంతా కూడా మిథ్య అని చెప్తున్నాడు హిరణ్యకశిపుడు. తల్లికి చెప్తున్నాడు అన్నమాట. మీకు బాగా అర్థం కావాలంటే ఒక కథ చెప్తాను వినవలసిందని హిరణ్యకశిపుడు తన తల్లికి, తమ్ముడి భార్యకి, పిల్లలకి చెప్పినటువంటి కథ ఏమిటది? ఉసీనర దేశం అనేటువంటి ఒక దేశం ఉంది. అక్కడ సుయజ్ఞుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవాడు. అతను చాలా గొప్ప పరాక్రమవంతుట, చాలా అపారమైనటువంటి పరాక్రమవంతుడు. అటువంటి పరాక్రమవంతుడైనటువంటి సుయజ్ఞుడు యుద్ధం చేసి యుద్ధంలో బాగా దెబ్బలు తగిలి ఆ కవచమంతా చీల్చివేయబడి రక్తసిక్తమై చివరికి బాణాలు గుచ్చుకొని శరీరాన్ని వదిలాడు. సుయజ్ఞుడు అనేటువంటి వాడు శరీరం ఇది యమధర్మరాజు చెప్పిన కథ. ఆ యమధర్మరాజు చెప్పిన కథనే హిరణ్యకశిపుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనసు గట్టిపడాలంటే మన పురాణాలు ఎంత గొప్పవంటే, పద్మపురాణంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఉంది. మనం ఎవరైనా మరణించినప్పుడు మనం పలకరించడానికి ఆదరణకు వెళ్తాం కదా, ఆదరణకు ఏం మాట్లాడాలో కూడా దాంట్లో రాశారండి. ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు మనం కొంచెం ఆదరణగా వెళ్ళి పలకరిస్తాం, 10వ రోజులోపో ఎప్పుడో పలకరిస్తాం కదా, అప్పుడు ఏం మాట్లాడాలో కూడా చెప్పారండి. అప్పుడు వెళ్ళిపోయి లబోదిబో అని వాళ్ళతో పాటు ఏడుస్తూ కూర్చోకూడదట. ఇగో ఈ విషయాలు, ఇట్లాంటి విషయాలు చెప్పాలని పురాణం వ్యాస భగవానుడు అన్ని రకాల ఏర్పాట్లు చేసేసాడు. మనం దాన్ని వాడుకోకుండా అవస్థపడుతున్నాం. మనం అనవసరంగా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం, పురాణాల్లో సెర్చ్ చేస్తే అన్నీ ఉన్నాయి. ఈ విషయాన్ని చెప్తున్నారు. సుయజ్ఞుడు ఉచీన నగరంలో సుయజ్ఞుడు మరణించాడు. యుద్ధంలో మరణిస్తే ఇటు భార్యలు, బంధువులు అందరూ కూడా గుండెలు బాదుకునే ఏడుస్తున్నారట. ఏడ్చి ఆ శవానికి సంస్కారం చేయకుండా అడ్డుకుంటున్నారట. మేము ఇతనితో వెళ్ళిపోతాం, ఇతను తిరిగి వస్తాడు, అనాథ అని భార్యలు, మేము అనాథలయ్యామని పిల్లలు, ఆ తర్వాత బంధువులందరూ కూడా ఏడుస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి సంస్కారం చేయడానికి ఇష్టపడలేదట. ఈ సందర్భంలో యమధర్మరాజు చూశాట, వీడి సూర్యాస్తమయంలోపు వీడిని తగలేస్తారు, ఆ తర్వాత ఈ లింగ శరీరం వెళ్ళిపోయి యాతనా శరీరం వస్తుంది, దాన్ని తీసుకెళ్ళచ్చు అనుకున్నటువంటి యమధర్మరాజు నిరీక్షించి విసుగొచ్చిందిట. అప్పుడు చిన్న బాలుడు రూపంలో వచ్చాట, చిన్న పిల్లవాడి రూపంలో యమధర్మరాజు అక్కడికి వచ్చి ఆ సుయజ్ఞుడి యొక్క కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఎందుకండి ఏడుస్తారు బంధువులారా? ఎంత ఏడ్చినా పోయినవాడు తిరిగి వచ్చిన దాఖలా ఇంతవరకు లేదు. పోయి వచ్చినవాడు ఏం జరిగిందో చెప్పినవాడు లేదు, ఎక్కడికి వెళ్తాడో చెప్పింది లేదు. కనుక వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఉంటాడు, వెళ్ళినవాడు గురించి ఏడవద్దు. అయినా మీరు నాకంటే చాలా అదృష్టవంతులు. నేను పుట్టగానే నా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, నేనేం బాధపడాలి? కనుక నేను బాధను వదిలిపెట్టాను. మీకంటే నేనే ధన్యుణ్ణి. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు అనేవాళ్ళు జ్ఞాపకంలో కూడా లేరు.
నా స్మృతి పథంలో కూడా తల్లిదండ్రులు లేరు కనుక నేను నా జీవనయాత్ర సాగిస్తున్నా. కనుక మీరు కూడా వదిలిపెట్టేయండి. వెళ్ళిపోయిన వాడి గురించి ఎక్కువ ఆలోచించకండి. వెళ్ళిన వాడి గురించి ఆలోచించడం వల్ల వచ్చే ఇదేమి లేదు, విచారము తప్పించి ఇంకోటి రాదు. కనుక తల్లి గర్భాన్ని రక్షించేవాడు పరమాత్మ. ఇప్పుడు గర్భస్థమైన శిశువు 9 నెలల పాటు ఏం తింటున్నాడో, ఎవడ ఆహారం పెడుతున్నాడో తెలియకుండా ప్రాణం పోసుకునేది వాడే. రక్తమాంసాలని, ఎముకల్ని, వెంట్రుకల దగ్గర నుంచి వాడికి భగవంతుడు తయారు చేస్తున్నాడు. మనం ఏమీ చేయట్లా. అంటే మనం ఉంటేనే ఒకటి జరుగుతుందనే భ్రమను వదిలిపెట్టండి. భగవంతుడే సృష్టిస్తాడు, భగవంతుడే అన్న వస్త్రాలు ఇస్తాడు. కనుక బాధపడవద్దు. రక్షించేవాడు భగవంతుడే. భగవంతుడికి మానవుణ్ణి, జీవులందరినీ నడిపించడం అనేది ఒక విలాసం, ఒక క్రీడ, ఆట లాంటిది. ఆ ఆట ఆడుకుంటూ ఉంటాడు. ఆ ఆటలో అతను తిప్పినట్టల్లా మనం ఆడుతుంటాం. తోలుబొమ్మల ఆట తప్పించి ఇది ఏమీ కాదు అని చెప్పాడు. చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్కసారి చనిపోతాడు వీడు, బతకడనుకున్నవాడు బతుకుతాడు. కొండ మించి పడ్డవాడు బతుకుతాడు. బాత్రూంలో కాలు జారినవాడు చస్తాడు. ఇదేమిటండి, వాడు చిన్నగా వీడికి ప్రమాదం జరిగింది, వాడికి అంత ప్రమాదం జరిగిందంటే మేడ మించి దూకిన వాడు కూడా చిన్న దెబ్బ తగిలి ఆగిపోతాడు. అంతే, చిన్నగా కాలు జారిన వాడు చచ్చిపోతాడు. అంటే ఏమిటి, భగవంతుడు రక్షించాలనుకున్న వాడిని రక్షిస్తాడు, శిక్షించాలనుకున్నవాడు శిక్షిస్తాడు, కొనసాగించవలసిన వాళ్ళు కొనసాగిస్తాడు, తీసేయవలసిన వాడు తీసేస్తాడు. అంతా కూడా భగవంతుడు క్రీడ. కనుక అరణ్యంలో ఉన్నా బతుకుతారు కొంతమంది, నగరాల్లో ఉన్న భోగభాగ్యాల్లో హంసతోలికా తల్పాల మీద ఉన్న మరణిస్తారు. ఇది కరోనా సమయంలో మనం గమనించాం. మా ఇంటి దగ్గర గాంధీ హాస్పిటల్ ఉంది. ఆ గాంధీ హాస్పిటల్లో ఊళ్ళ నుంచి పేషెంట్ని తెచ్చి హాస్పిటల్లో చేర్చేవాడు. ఆ లోపల వాడికి ఆక్సిజను, వెంటిలేటర్ పెట్టేవాళ్ళు. వాడిని కాపలా కాయడానికి రోడ్ల మీద పడుకునేవాళ్ళు శుభ్రంగా బతికారు. హాస్పిటల్లో ప్రాణవాయువుని అందించుకున్న వాళ్ళు చచ్చారు. శవాలు కూడా ఇవ్వకుండా గుట్టలు తగలేశారు. అంటే భగవంతుడి యొక్క ఆయుష్ ఇవ్వాలనుకున్నవాడు ఆయుష్ ఇస్తాడు. అప్పుడు అందరూ కూడా మూతికి బట్టలు కట్టుకుంటే అక్కడ బయట రోడ్ల మీద పడుకున్న వాళ్ళు మేము వెళ్ళి రోజు ఆహారం ఇచ్చి వచ్చేవాళ్ళం. బతుకుతారు కదా, బయట రోడ్ల మీద ఉన్నారు, అనాథలుగా ఉన్నారు. వీళ్ళు బతికారు. లోపల ఉన్న అంటే వైద్య సేవ చేసుకున్నవాడు బతికాడు, బయట ఉన్నవాడు వైద్య సేవ వెళ్ళిపోయాడు. ఈ రోడ్ల మీద ఉన్నవాడు బతికాడంటే భగవంతుడు విలాసం. ఇదంతా కూడా భగవంతుడు విలాసమే. కనుక అరణ్యంలో ఉన్నా కూడా క్షేమంగా బతుకుతాడు. లోపల ఇంట్లో భద్రంగా ఉన్నవాడు కూడా ఊపిరాడక చస్తాడు. కనుక ఇదంతా దైవ విలాసం. ఈ సుయజ్ఞుడు మీరు ఎంత తలుచుకున్నా, ఎంత మొత్తుకున్నా తిరిగి రాడు. మీరు ఇంత ఏడుస్తున్నారు కదా, కనీసం ఎందుకు ఏడుస్తారని లేచొచ్చి చెప్పాడా? ఒక్క మాట ఏడవకండయ్యా, ఏం నా కోసం ఎందుకు వేస్తాడు ఒక మాట అన్నాడా? ఇంత గుండెలు బాదుకొని ఏడుస్తున్నా మాట్లాడని వాడు తిరిగి వస్తాడని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీ అజ్ఞానం తప్పించి. కనుక మీరు కొట్టినా తిట్టినా ఆ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయింది. ఆ ప్రాణం ఎక్కడో ఉంది. ఇప్పుడు ఆ ప్రాణానికి మీకు సంబంధం లేదు. మీరు దేహంతో సంబంధం పెట్టుకున్నారు. ఈ దేహం నిర్జీవమైంది. కనుక ఇది ఇంతవరకు శివము ఇప్పుడు శవంగా మారింది. మీరు కొట్టినా తిట్టినా మాట్లాడినా ఏమీ సమాధానం రాదు. కనుక నా మాట విని వదలండి. లింగ శరీరంతో కర్మబంధాలన్నీ కూడా తెగిపోతాయి అని చెప్తున్నాడు. లింగ శరీరం అంటే పాంచభౌతికమైన శరీరం. లింగ శరీరం ఉన్నంత వరకే బాంధవ్యాలు. ఆ తర్వాత అతను దేవుళ్ళలో కలవడానికి జీవరూపంలో వెళ్ళిపోతాడు. కర్మబంధాలన్నీ కూడా తెగిపోతాయి. దుఃఖం వెంబడి దుఃఖం వచ్చినా కూడా ఆ దుఃఖం శాశ్వతం కాదని తెలుసుకోండి. నా మాట వినండి. వెళ్ళిన వాడు తిరిగి వచ్చిన దాఖలా ఇంతవరకు లేదు చరిత్రలో. రేపు మీరు వెళ్ళిపోయినా మీ పరిస్థితి అంతే. కనుక ముందు కొంచెం తెలివి తెచ్చుకొని వీడికి అంత్య సంస్కారం చేయండి, లేకపోతే వీడు ప్రేతంగా మారిపోతాడు అని చెప్పారట. అని చెప్పి ఇంకా వాళ్ళు బాగా ఏమీ పట్టించుకోనట్టుగా అట్లాగే ఉంటే యమధర్మరాజు దయతో ఇంకో కథ కూడా చెప్పాడు. మామూలుగా యమధర్మరాజు చాలా క్రూర స్వభావుడు అనుకుంటారు కదా, ఇక్కడ అతని జాలిని చెప్తున్నాడు వ్యాస భగవానుడు. యమధర్మరాజు ఎంత కరుణామయుడో చెప్తున్నారు. వీళ్ళని చూసి సుయజ్ఞుడి యొక్క బంధువుల్ని చూసి చాలా జాలి కలిగింది ఆయనకి. ఇంకో కథ చెప్పాడు. మీకు మానవుల యొక్క కథ చెప్పా. పశుపక్ష్యాదులు కూడా ఇంతే. పశుపక్ష్యాదులు కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతో వచ్చినవే కదా. ఒక అరణ్యంలో ఒక బోయవాడు ఉండేవాడు, వ్యాధుడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాట, నూకలు జల్లి వల మీద నూకలు జల్లి కూర్చునేవాట. ఇట్లా ఉంటూ ఉండగా ఒక ఆడపక్షి వచ్చి పిల్లలకు ఆహారం తీసుకెళ్దామని అక్కడ నూకలు కనబడితే ఆ నూకల మీద వాలి ముక్కు ఖర్చుకుందిట. వెంటనే వాడు వలను మూసేశాడు. అందులో ఆడపక్షి ఇరుక్కుంది. వాడు బుట్టలో వేసుకున్నాడు. దాన్ని మళ్ళీ ప్రతీక్షిస్తున్నట్ట. ఇట్లా ఆడపక్షి వలలో చిక్కుకొని, ధాన్యపు ఆశతో వలలో చిక్కుకొని బుట్టలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఆడపక్షిని చూసినటువంటి మగపక్షి అనుకుందిట, అయ్యయ్యో నా భార్య అంతరించింది, నేను ఎట్లా బతికేది ఇప్పుడు? ఈ పిల్లలేమో చిన్నపిల్లలు, ఇంకా ఆహారం తినటం కూడా రాదు, వీళ్ళని పోషించుకుంటూ నేనెట్లా బతకాలి? నాకు చాలా కష్టమని అనుకుంటున్నట్ట. అనుకుని చెట్టు మీద కదలకుండా ఏదో వేరే మనసులో ఆలోచనలో ఉన్నట్ట.
ఆ బోయవాడు అనుకున్నట్ట మనకు లక్కీ ఛాన్స్ దొరికింది, ఇది ఆదమర్చి ఉందని ఆ మగ పక్షిని కూడా కొట్టేశాట, బాణంతో కొట్టేసి దాన్ని కూడా బుట్టలో వేసుకున్నట్ట. ఇట్లా అంటే బంధాల కోసం ఇరుక్కున్నవాడు బంధాల్లో ఇరుక్కొని నశిస్తాడు కనుక ఎవడూ కూడా ప్రతివాడు కూడా రెక్కలు లాని పిల్లల గురించి తలుచుకొని వేసినప్పటికి కూడా వాడు వెళ్ళిపోయాడు. అట్లాగే మనం వెళ్ళిపోయిన వాళ్ళ గురించి విచారిస్తుంటే మన కర్తవ్యాన్ని మనం నాశనం చేసుకుంటాం తప్పించి ఏమీ లేదు. జన్మసార్థకం అనేది ఒక్కడే వస్తున్నాడు, ఒక్కడే వ్యవహరిస్తున్నాడు, ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ఉన్నప్పుడు ఏదో 10 మంది పక్కన చుట్టూ చేరతారు, కానీ నిజంగా శవాన్ని ప్రేమించేవాడు ఎవడన్నా ఉంటాడా? పక్కన తిరిగి అడుగుతూ ఉంటాడు, ఏమయ్యా బ్రాహ్మణ సంగతి ఏం చేశారు, ఎక్కడొచ్చారు, ఏదో కొంచెం కర్పూరం పట్టుకురండి, అగరబత్తి వేసుకురండి, ఆ కాఫీ కొంచెం చాటుగా పక్కన సందులో పెట్టండి, చచ్చిపోతున్నాను, నోరెండిపోతోంది, కొంచెం మంచి మినరల్ వాటర్ తెచ్చి పెట్టండి, సీసాలు అయిపోయినట్టునే మళ్ళీ దాంట్ అంటాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏడుస్తుంటాడు. ఎవడైనా వస్తే వచ్చిన వాడికల్లా ఏడు వినిపిస్తూ ఉంటాడు. చేసే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. పక్కింటి వాడు అంటాడు, అయ్యా పొయ్యి ముట్టించాలంటే చాలా కష్టం, తొందరగా తీసుకెళ్ళండి రా, ఇంత వెళ్తాను, రాత్రిపూట నా ప్రయాణం ఉంది, నా టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది, వెళ్ళాలి, తొందరగా లాగేయండి అంటారు. అంటే ఏ శరీరాన్ని అయితే ప్రేమించి బాగా హావభావాలు ప్రకటించి ప్రేమను నటించారో ఆ ప్రేతాన్ని చూసి ఎప్పుడూ ప్రేమించాడు. కట్టుకున్న భార్య కానీ పిల్లలు కానీ తాను కన్నవాళ్ళు కానీ తన కన్నవాళ్ళు కానీ ఎవ్వడూ ఉండడు. ఒక్కడే వస్తున్నాడు, ఒక్కడే పోతున్నాడు. ఈ విజ్ఞానం ఉన్నవాడు మొదటి నుంచి మనకి ఉండే ఒకే ఒక శరణ్యుడు పరమాత్మ అని, పరమాత్మని మాత్రమే ఆధారపడితే ఇటువంటి వైషమ్యము ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. 1 సంవత్సరం ఏడ్చినా కూడా శవం దగ్గర తిరిగి రాడు అని యమధర్మరాజు చెప్తున్నాడు. 1 రోజు కాదు, 2 రోజు కాదు, సంవత్సరం పాటు వ్రతంగా మీరు ఏడ్చినా పోయినవాడు వచ్చిన దాఖలాలు ఇంతవరకు లేదు. కనుక మీరు ఈ రకంగా చేయండి అంటే అప్పుడు ఆ సుయజ్ఞుడికి అంత్య సంస్కారం చేశారు అని హిరణ్యకశిపుడు తన యొక్క తల్లి అయినటువంటి దితికి, ఆ హిరణ్యాక్షుడు యొక్క భార్యకి, పిల్లలకి చెప్పి ఓదార్చాట. ఓదార్చిన తర్వాత ఏం చేశాడు, తాను తపస్సుకు వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే విష్ణుమూర్తిని సంహరించాలంటే తన తమ్ముడు ఎక్కడ విఫలమయ్యాడో తాను అక్కడ సఫలం అవ్వాలని కోరుకున్నాడు. కోరుకొని వరాలు పొంది జీవితంలో తిరుగులేనటువంటి వరాల్ని పొంది ఆ వరాల ద్వారా తన యొక్క ప్రబల శత్రువైనటువంటి విష్ణువుని ఎదుర్కోవాలని నిర్ణయించుకొని చాలా తీవ్రంగా ప్రయత్నం చేశాట. ఇక్కడ కఠోరమైనటువంటి తపస్సును ప్రారంభించాట. వ్యాస భగవానుడు చెప్తున్నాడు, హిరణ్యకశిపు రాజన్ అజేయ అజరామరం ఆత్మానం అప్రతిద్వంద్వం ఏకరాజం వ్యవస్థిత. హిరణ్యకశిపుడు అనేటువంటి రాజున్నాడు, లోకంలో ఏకైక చక్రవర్తిట, మహా అరివీర భయంకరుడు. వృద్ధాప్యం వచ్చినా కూడా లెక్క చేయకుండా శరీరాన్ని దృఢంగా ఉంచుకోగలిగినటువంటి సాధన చేయగలిగినటువంటి మహా విద్వాంసుట్ట. వాడు బాగా చదువుకున్నట్ట. హిరణ్యకశిపుడు బాగా పండితుట్ట. ఎక్కడైనా వాదం వస్తే నిలబడ్డానికి బాగా పనికొచ్చేవాట. అయితే భగవంతుడి గురించి, బ్రహ్మగారి గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకొని తీవ్రమైన కఠోరమైన తపస్సు చేశాట. ఇంతవరకు లోకంలో హిరణ్యకశిపుడు చేసిన తపస్సు లాంటి తపస్సు ఎవడూ లోకంలో చేయలేదుట. అక్కడ వ్యాస భగవానుడు చెప్తున్నాడు, సతేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణం ఊర్ధ్వబాహుర్ నభో దృష్టి పాదాంగుష్ట సమాశ్రిత. మందర పర్వతం మీదికి వెళ్ళాట. పర్వతం మీద అగ్రంలోకి వెళ్ళి కాలిపొటన వేలు నేల మీద తగిలించి చేతులు 2 పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ మిట్ట మధ్యాహ్నం సూర్యభూగోళం మండుతున్నప్పటికి కూడా దాన్నే తదేకంగా చూస్తూ నిద్రాహారాలు మాని కఠినమైన, క్రూరమైన, తీవ్రమైన తపస్సు చేశాట. అటువంటి తపస్సు చేస్తే అతని శరీరం నిండా చెదలు పురుగు వచ్చిందిట. ఆ తర్వాత మట్టి పుట్టలు వచ్చినాయట, పెద్ద పెద్ద పుట్టలు తయారైనాయి. అతను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా శబ్దం మాత్రమే వినపడుతోంది. శబ్దమాత్రంగా నదత్స ప్రతిచ్ఛన్నం వల్మీక తృణకీచకై పిపీలికాభిరాచీర్ణై ఏతస్త్వం మాంసశోణితం. అతని శరీరంలో ఉండే మాంసాన్నంతా కూడా చీమలు చెదలు తినేసినాయట. శరీరంలో చివరికి ఏం మిగిలింది, అస్థిగత ప్రాణం, ఎముకలు మాత్రమే మిగిలినాయట. ఒక అస్థిపంజరంగా మిగిలాడు. చుట్టూ శరీరం నిండా కూడా పుట్టలు పెట్టినాయి. ఆ పుట్టలో క్రిములు అన్నీ ఉన్నాయి. ఆ క్రిములు ఆహారాన్ని తీసుకుంటున్నాయి. ఇదేది లెక్క చేయకుండా తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు బ్రహ్మగారి గురించి. ఇక్కడ తపస్సు కూడా తమాషా ఉందండి. హిరణ్యగర్భుడి గురించి హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడు. హిరణ్యగర్భుడు అంటే బ్రహ్మ, హిరణ్యకశిపుడు వీడు. హిరణ్యగర్భుడి గురించి హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడని వ్యాస భగవానుడు చాలా తమాషాగా రాసినటువంటి సందర్భం ఇది. ఈ హిరణ్యకశిపుడు పుట్టలు పెరిగినాయి, గడ్డి పెరిగింది, డొంకలు కప్పివేశాయి. ఆ తర్వాత కొవ్వు, చర్మము, మధ్య, మాంసము, రక్తము ఇవన్నీ కూడా చీమలు, క్రిములు తినేసినాయట. అట్లా కేవలము అస్థిగతమైనటువంటి ప్రాణంతో ఉన్నటువంటి అతన్ని చూసి బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసిందట. దేవతలందరూ మొత్తుకున్నారట,
హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు, ఇక మా కొంపలు ఆరుతాయి అని బ్రహ్మదేవుడి దగ్గరికి ప్రార్థన చేస్తే వీడు చేస్తున్న తీవ్ర తపస్సు వల్ల బ్రహ్మాండమంతా కూడా ఉష్ణంతో ఉడికిపోయిందిట. ఇతను చేసిన తపస్సుకి ఆ ప్రకృతి అంత స్పందించిందట. పంచభూతాలు కూడా మాట వినడం మానేసినాయట. ఆ సందర్భంలో వెళ్ళి అందరూ దేవతలు ప్రార్థించారట. దేవతలు ప్రార్థించే ఏమి బాధలేదు, ఆ హిరణ్యకశిపుడు చేసే తీవ్రమైన తపస్సు ప్రభావం వల్ల ఇట్లా ప్రకృతి వైపరీత్యం వచ్చింది, దీన్ని నేను చక్కదిద్ది వస్తాను, వాడు ఎందుకు తపస్సు చేస్తున్నాడో కనుక్కొని వాడి తపస్సు విరమింపజేస్తాను, వాడు ఏది అడిగితే అది ఇస్తానని చెప్పి బయలుదేరాట. హిరణ్యకశిపుడు చేస్తున్న తపస్సు బ్రహ్మగారికి చాలా ఆనందం వేసిందిట. ఇంతవరకు లోకంలో తపస్సు అంటే మనం కూడా వెలగబెట్టాం, కానీ ఇటువంటి తపస్సు ఎక్కడా వినలేదు, చాలా కఠినమైన తపస్సు చేస్తున్నాడని ఎక్కడైతే శబ్దం వినపడుతోందో ఆ చెట్టు కింద మందరగిరి పర్వతం మీద శబ్దం వినపడి చోటన వచ్చాట. తీరా వరమిద్దామని వస్తే వాడు కనబడలేదుట. అంతా పుట్టలు పేరుకుపోయి ఉన్నాయి. ఆశ్చర్యపోయాట. నాయనా హిరణ్యకశిపో అని పిలిచాట ప్రేమగా. లే ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కాశ్యప. ఓ కశ్యపనందన హిరణ్యకశిప, నీ యొక్క తపస్సు నాకు మెచ్చానురా, ఇంకా నువ్వు తపస్సు వదులు, ఉత్తిష్టోత్తిష్ట లే 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 అని లేపాట. వరదోహం సమున ప్రాప్త, నీకు వరం ఇవ్వడానికి వచ్చానురా నాయన, ఇంకా ఎందుకురా, వరం కోసమేగా తపస్సు చేశావు, నువ్వు అడిగిన వరం ఇస్తా, లేచిరా నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పాట. ఇక్కడ పిలవడం కూడా సంబోధనలు చాలా గొప్పగా ఉంటాయి. మనం భాగవతాన్ని తదేకంగా మళ్ళీ చదువుతుంటే అనేక అందాలు కనపడతాయి. ఇక్కడ ఏమని పిలిచాడు? హిరణ్యకశిపు అని పిలవలా, కాశ్యప అని పిలిచాడు. అంటే అర్థం ఏంటి? కశ్యపనందన అని. అంటే తపస్సు చేసేవాళ్ళలో చాలా గొప్పవాడు. మనకి రోల్ మోడల్ ఎవరంటే కశ్యప ప్రజాపతి. పొద్దున్న చెప్పా కదా, మాట్లాడితే తపస్సుకు వెళ్ళిపోతాడు. అటువంటి వాడి తపస్సును కూడా మరిపించినటువంటి వాడు కనుక ఓ కాశ్యప అన్నాడు. అంతేకాకుండా నీవు కాదురా, నువ్వు కాదు గొప్పవాడివి, నీ అయ్య గొప్పతనం వల్ల నేను వచ్చాను అని చెప్పడం. అంటే కశ్యపుడి యొక్క కుమారుడిగా నిన్ను గౌరవిస్తున్నాను అన్నట్టుగా కాశ్యప వరదోహం వరదోస్, కోరుకోరా నాయనా, నువ్వు అడిగిన వరం ఇస్తాను, నువ్వు ఏది కోరుకున్నా ఇస్తానన్నాడు. అంటే ఇంకొక మాట ఏమిటంటే, ఇదంతా వ్యాఖ్యానాల్లో ఉండే అందం ఏంటంటే, కశ్యప ప్రజాపతి ఆత్మజ్ఞాని, వీడికంత ఆత్మజ్ఞానం లేదు, వీడికంతా వ్యవహార జ్ఞానమే. ఏది? దుర్మార్గత్వంతో క్రూరత్వంతో విష్ణుమూర్తితో పోరాడాలనేటువంటి ఒక కామన ఉంది. కానీ కశ్యప ప్రజాపతి ఎప్పుడు కూడా కామనతో కోరికతో తపస్సు చేసిన సందర్భాలు లేవు. కనుక ఓ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి కశ్యపుడి యొక్క కుమారుడా అంటే ఇప్పటికైనా ఆత్మజ్ఞానాన్ని నువ్వు వృద్ధి చేసుకోరా అని పిలవడం. అంటే తండ్రితో కలిపి సంబోధిస్తే అర్థం ఏంటంటే, ఆ తండ్రి లక్షణాలు కొంచెమైనా తెచ్చుకోరా నాయనా, బుద్ధి తెచ్చుకో, నీ పద్ధతి మార్చుకో అన్నట్టుగా సంబోధన. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి కామనలు రావు. ఎవరికైతే ఆత్మజ్ఞానం బాగా వృద్ధి అవుతుందో వాడి కోరికలు ఉండవట. ఆ కోరికలు పరిమితంగా ఉంటాయి. కోరికలు పరిమితంగా ఉండడమే ఆత్మజ్ఞానం యొక్క యథార్థ లక్షణం. అయితే ఇక్కడ అడిగాట, కఠోరమైన తపస్సు చేశాట. వాడి తపస్సుని తలుచుకొని బ్రహ్మగారు మురిసిపోతున్నారు. ఎంత బాగా తపస్సు చేశావురా, నైతత్పూర్వం ఋషయ, ఇంతవరకు నువ్వు చేసిన తపస్సు ఏదైతే ఉందో, నీవు చేసినటువంటి తపస్సు ఇంతవరకు ఎక్కడా కూడా నేను లోకంలో వినడం కాదు, చూడడం కాదు, విని కూడా ఉండలేదు అని చెప్పాడు. కనుక నేను ఈరోజు మీరు కోరుకున్నట్టు నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తారా? ఎందుకంటే ఇంతవరకు ఎవడు కూడా ఇటువంటి తపస్సు ఎవడూ చేసి ఎరగలేదు. ఇటువంటి తపస్సు ఒకటి ఉందనేది కానీ ఇది చేయొచ్చని కానీ నేను ఎక్కడ అనుకోలేదు. నైతత్పూర్వ ఋషయ కశ్చిత్, ఇంతవరకు ఏ యుగంలో కూడా ఏ ఋషి కూడా ఇటువంటి తపస్సు చేసిన సందర్భాన్ని నేను కానలేదు, వినలేదు. ఇంకా భవిష్యత్తులో ఎవడైనా ఇటువంటి తపస్సు చేస్తాడనే నమ్మకం కూడా నాకు లేదు అని చెప్పి 100 దివ్య సంవత్సరాలు నువ్వు తపస్సు చేయడం అనేది సాధారణ విషయమే నాయన. ఇత్యుక్త్వా అధిపో దేవో భక్షితాంగ పిపీలికై, ఆ లోపల ఉండేటువంటి వాడిని చూడాలని నిర్ణయించుకున్నట్ట. లోపల నుంచి మాట్లాడుతున్నట్ట, ఊగొడుతున్నట్ట, ఆయన నమో హిరణ్యగర్భాయ అంటున్నాడు, కానీ లేచి బయటికి రావడానికి శరీరం ఉంటేగా, ఎముకలు మాత్రమే ఉన్నాయి, ఎముకల గూడు మాత్రమే ఉంది. ఇట్లా అన్నప్పుడు అప్పుడు బ్రహ్మగారికి వెలిగిందిట. నేను ఎంతసేపటికి 1 వే ట్రాఫిక్గా మాట్లాడుతున్నాను, వాడు కనబడటం లేదు, వాడికి వినపడుతుందో లేదో అర్థం కావటం లేదు అని. ఓహో, శరీరం అంతా కూడా కృషించింది కదా, రక్తమాంసాలు వెళ్ళిపోయినాయి, చర్మం వెళ్ళిపోయింది, మజ్జ వెళ్ళిపోయింది, ఎముకలు మాత్రమే మిగిలినాయి. కనుక మనము ఇతన్ని ఉద్ధరించాలని ఆ ఆకాశ సత్యలోకం నుంచి కమండలలో తెచ్చినటువంటి గంగాజలాన్ని తీసి ఆ పుట్ట మీద జల్లేటప్పటికీ వాడు దివ్యమైనటువంటి అమోఘ శరీరంతో బయటకు వచ్చాడు.
ఆ పుట్టంతా వెళ్ళిపోయింది. ఆ గంగాజలం, పవిత్రమైన గంగాజలం ఆయుష్ని ఇచ్చేటువంటి బ్రహ్మగారి చేతిలో నుంచి జలం రావడం వల్ల దివ్యమైనటువంటి శరీరం వచ్చిందిట. ఆ కమండల జలంలో ఉండేటువంటి మహిమ ఆ రకంగా వస్తే వెంటనే వాడు లేచి నిలబడి ఆ బ్రహ్మగారిని స్తోత్రం చేశాడండి. బ్రహ్మగారిని పాండిత్యంతో స్తోత్రం చేశాడు. అయ్యా, నువ్వు లోకంలో ఆదిపురుషుడివి, యజ్ఞవేదికలో హోతగా ఉద్గాతగా అన్నీ నువ్వేగా ఉంటావు, ఋత్విజ్యులందరికీ మూల కారణం నువ్వే, అగ్నిష్ణోమాది పుణ్య అతిరాత్రం మొదలైనటువంటివన్నీ కూడా దానికి యథార్థంగా బ్రహ్మగారే ప్రధానం అని చెప్పి హిరణ్యగర్భుణ్ణి హిరణ్యకశిపుడు అనంతంగా స్తోత్రం చేశాట. అనేక విధాల స్తోత్రం చేశాడు. కార్యకారణ సంబంధం లేకుండా ఈ లోకాలంతా కూడా నడిపించేటువంటి శక్తి ఓ బ్రహ్మ నీకుంది, అతీతమైనటువంటి పరమాత్మ నువ్వు పరబ్రహ్మవి అని స్తోత్రం చేశాట. బ్రహ్మదేవుడి యొక్క శరీరం ఎట్లాంటిది, ఎంత ఉంది బ్రహ్మగారి శరీరం అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా బ్రహ్మగారి శరీరమేట. సమస్త బ్రహ్మాండము కూడా బ్రహ్మ శరీరం అని ఇక్కడ హిరణ్యకశిపుడు స్తోత్రం చేస్తున్నాడు. ఈ బ్రహ్మాండంలో నీవు కాందది ఏదీ లేదు, అన్నీ నువ్వే. పిపీలికాది బ్రహ్మ పర్యంతం బ్రహ్మ నువ్వే ఉన్నా బ్రహ్మవాదుడిగా మాట్లాడాడు. ఇంత మాట్లాడిన తర్వాత అప్పుడు అన్నట్ట, నాయన నువ్వు ఏం వరం కోరుకుంటే ఇస్తారా, నువ్వు ఏదైనా బాగా ఆలోచించి వరం కోరుకో అన్నట్ట. వీడు దర్పం చూడండి, అంతవరకు శరీరం కూడా లేకుండా ఎముకలు మాత్రమే ఉండి బ్రహ్మగారు వరం ఇస్తామంటే వినయంగా ఉండాలి కదా. వాడిలో ఉండే అసురాంశ ఇంకా అట్లాగే ఉంది. ఎంత తపస్సు చేసినా ఏదో అంటారే, ఎంత తోమినా కూడా ఎలిక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే కానీ తెలుపు రాదన్నారు. అట్లాగే హిరణ్యకశిపుడి యొక్క యథార్థ గుణం పోల అంతలావు బ్రహ్మగారు సత్యలోకం నుంచి వచ్చి అడిగితే ఈయన అంటున్నాడు చూడండి, యది దాస్యతి అభిమతాన్ వరాన్మే, నువ్వు ఒకవేళ నాకు మెచ్చుకొని నా తపస్సుకు మెచ్చుకొని వరం ఇవ్వాలని నువ్వు గట్టిగా నిర్ణయించుకొని వరం ఇచ్చే శక్తి నీకుంటే నేను అడిగిన వరాలు ఇవ్వు. చూడండి, అయ్యా నాకు కావాలి వరాలు కావాలి అఘోరిస్తున్నానని ఏడవలా, నువ్వు నాకు వరాలు ఇవ్వాలనే కనుక గట్టిగా అనుకుంటే అప్పుడు ఆలోచించుకొని చెప్పు. నాకు ఏ ప్రాణి ద్వారా కూడా మరణం లేకుండా వరం, ఏ ప్రాణి నుంచి కూడా నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అన్నట్టు. బ్రహ్మదేవుడు అన్నట్ట, పిచ్చివాడా, అసలు మరణం లేని వరం నాకే లేదురా, నాకే లేనిది నీకెట్లా ఇస్తాను, నాకు కూడా ఆయుః ప్రమాణం అనేది కొంచెం పరిమితం, నాకు కూడా కొన్ని పరిమితాలు ఉన్నాయి. ఇంత బ్రహ్మగారి ఆయుర్దాయం కూడా చెప్పబడింది కనుక నాకే మరణం లేని స్థితి లేదు. ఒకనొక సందర్భంలో యుగాంతంలో మహాప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మాండమంతా జలమయమైనప్పుడు నేను దాటుకోవాల్సిందే, నాకే లేని స్థాయి నీకెక్కడిస్తారా, నా కెపాసిటీ ఇంతవరకే. కనుక నువ్వు అడగదలిచింది అడుక్కో, అంతేగాని నువ్వు ఇంత వరాలు అడిగితే లాభం లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు గిట్టడం అనేది జరుగుతుంది కనుక నీకు మరణం ఎట్లా రాకూడదో కోరుకో, కానీ మరణం లేకుండా కోరే వరం ఇవ్వదు. అప్పుడు వీడు చెప్పడం మొదలుపెట్టాడు, నా అంతః బహిః అని వరుసగా మొదలుపెట్టాడు. అంటే లోపల కానీ బయట కానీ ప్రాణం ఉన్న వస్తువుతో కానీ ప్రాణం లేని వస్తువుతో కానీ లోపల కానీ బయట కానీ రాత్రి కానీ పగలు కానీ ఆకాశంలో కానీ మానవుడి చేత కానీ మృగం చేత కానీ ప్రాణం ఉన్న పదార్థంతో కానీ దేనితో కూడా ఆయుధంతో కానీ నీ సృష్టిలో నువ్వు సృష్టించిన ఏ జీవితో కూడా నాకు మరణం రాకుండా వరం ఇవ్వు అని కోరుకున్నట్ట. ఇక అంటే వీడి ఉద్దేశం ఏంటంటే ఇన్ని వంకలు పెడితే ఇన్ని లిటిగేషన్లు పెడితే వాడికి చావు రాదు అని వాడి ఉద్దేశం. అంటే వాడికి చావు రాదనేది వాడు ఒక భ్రమ. బ్రహ్మగారు చెప్పారు కదా, నీకు చావు ఎట్లా రాకూడదో కోరుకో అన్నాడు, కానీ చావు రాకుండా వరం ఇచ్చే అవకాశం లేదన్నాడు కదా. గాలి వల్ల కానీ భూమి వల్ల కానీ గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గ్రస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాలిన్ మృత్యువు లేని జీవనము నాకిప్పింపవే. ఈ లిస్టు ఒక పెద్ద లిస్టు తయారు చేశాడు. మనం సరుకులు కొట్టడానికి డీమార్ట్కి వెళ్తామే, ఆ లిస్టులాగా పెద్ద చిట్టి తయారు చేశాడు. తనకు వేటి వల్ల మృత్యువు రాకూడదో ఆలోచించాడు. బ్రహ్మగారు ఆ లిస్ట్ అంతా ఒకసారి పరిశీలించాట, కింద ఓకే అని సంతకం పెట్టాడు. ఎందుకంటే ఎట్లా మృత్యువు రాకూడదో రాశాడే కానీ మృత్యువు అనేది ఒకటి ఉందని వాడు నమ్మాడుగా. కనుక ఈ చిట్టి అంతా కూడా బ్రహ్మగారికి పంపిస్తే, విష్ణుమూర్తికి పంపిస్తే దీనికి తయారైనటువంటి ఒక డిజైన్తో ఆయన వస్తాడని ఆయనకి తెలుసు. కనుక వెంటనే లిస్ట్ అంతా పరిశీలించి సరేరా నాయన ఒప్పేసుకున్నాను పొమ్మన్నాడు. ఇక చాలించరా, నీ తపస్సు చాలించులే, నీ రాజ్యానికి వెళ్ళి సుఖంపడు. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇప్పుడు కనీసం భోగాన్ని ఐశ్వర్యాన్ని నువ్వు సంపాదించుకున్న ఐశ్వర్యం అంతా కూడా అనుభవించరా అని పంపించట. ఈ రకంగా అతీతమైనటువంటి కోరికలు కోరినప్పటికి కూడా వీడి మృత్యువు ఎక్కడ రాసిపెట్టిందో బ్రహ్మగారు నిర్ణయించి ఆ కాలజ్ఞానంలో రాసిపెట్టేశాట. హిరణ్యకశిపుడికి మృత్యువు ఇట్లా వచ్చుగాక అని.
అంటే అర్థం ఏంటి? ఆ కోరినటువంటి వరాలన్నీ మినహాయించుకొని ఇంకొక మార్గంలో ఈ రోడ్డు మూసేస్తే ఇంకో రోడ్డు తెరిచి, ద్వారము తెరిచియో ఉన్నదన్న. మృత్యుద్వారం ఎప్పుడు కూడా తెరిచే ఉంటుందిట. అది గోడ దూకి చేస్తాడా, గోడ కింద నుంచి తెస్తాడా, వాడి ప్రారంభం. ఆ రకంగా హిరణ్యకశిపుడు కోరినటువంటి కోరికని తపస్సు రూపంలో 1000 దివ్య సంవత్సరాలు కోరిన కోరికలన్నీ కూడా ఆ బ్రహ్మగారు వరం ఇచ్చి అక్కడి నుంచి బ్రహ్మగారు సత్యలోకానికి అంతర్ధానం అయ్యాడు. ఎప్పుడైతే ఈ వరాల మూట చేతికి దొరికిందో ఇంకా నాకు తిరుగులేదనుకున్నాడు, నాకు చావు లేదనుకున్నాడు. ఆ లిస్టు ఎప్పుడు చదువుకునేవాట. ఏది దేవతలతో నాకు చావు లేదు కనుక అమరావతి మీద దడ్డా ఎత్తుదాం, మానవ లోకంలో నాకు చావలేదు మనుషులందరినీ చంపేద్దాం, పాతాళంలో పశుపక్ష సర్పాలు మొదలైనటువంటి వాటిని అన్ని లోకాలని ఆక్రమించాట. ఈ లిస్టు ప్రకారం ఎక్కడెక్కడ చావు లేదనుకున్నాడో అన్ని ప్రదేశాలని కూడా జయించి అట్టహాసం చేశాట. తన రాజధానికి వచ్చి చెప్పాట, అయ్యా మనం స్వర్గానికి అధిపతులు అవుతున్నాం, రేపటి నుంచి మనకు కావాల్సినవన్నీ అనుభవించవచ్చు, స్వర్గంలో చాలా గొప్ప గొప్ప వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ మనవే అన్నట్ట. అని వెంటనే రాజ్యంలో ఆ స్వర్గంలో ఉండేటువంటి ఉద్యోగులందరినీ మార్చాడు. ప్రభుత్వం మారినప్పుడు అందరూ మారుతారుగా, అందరినీ మార్చి పారేశాడు. ఇక పరిపాలించడం మొదలుపెట్టాడు. చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన మొదలుపెట్టి ఏవం లబ్ధవరో దైత్య బిభ్రద్ ఏవమయీం వపు. శరీరం అంతా కూడా హిరణ్యంగా నిండిపోయిందట, బంగారు వర్ణంతో వచ్చేసాట. హిరణ్యకశిపుడు అంటే బంగారం మీద. ఇక్కడ 2 లక్షణాలు చెప్పారండి వ్యాఖ్యాతలు. హిరణ్యాక్షుడు అంటే అర్థం ఏంటంటే వాడు ఎప్పుడు కూడబెట్టేవాట, వాడిని దోచి వీడి దోచి వాడి తలకాయ పగలగొట్టి వీడి మొత్తం సంపదంతా కూడబెట్టేవాట. వాడికి కూడబెట్టడంలోనే ఆనందం ఉందట. హిరణ్యకశిపుడు అట్లా కాదట, ఆ కూడబెట్టిందంతా మాయం చేయడంలోనే వీడికి భోగవస్తు, వీడు భోగి, వాడేమో కూడబెట్టేటువంటి ఒక పిసినారి. ఈ రకంగా వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో ఉండడం మొదలుపెట్టారు. కనుక వీడు ఏం చేశాట, ఏవం లబ్ధవరో దైత్య బిభ్రద్ హేమవయం వపు. అకరద్వేషం, భగవంతుడి మీద ద్వేషభావాన్ని కలిగి ఉన్నట్ట. అంటే విష్ణువు మీద ద్వేషాన్ని ఇంకా బాగా పెంచుకున్నట్ట. మహావిష్ణువు మీద ద్వేషాన్ని బాగా రంగరించుకొని శరీరమంతా బంగారమయం అయిపోయిందట. దివ్యమైనటువంటి ఎందుకు బ్రహ్మగారు ఎప్పుడైతే కమండ జలం వేశాడో ఆ శరీరం అంతా కూడా స్వర్ణమయం అయిపోయిందట. ఆ రకంగా అతను అక్కడి నుంచి దేవలోకానికి వచ్చాడు. లోకాలన్నీ జయించేటువంటి పరిస్థితి హిరణ్యకశిపుడు తెచ్చుకున్నాడు.